స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ శారీకి కుచ్చులు కట్టేద్దాం. ఈ శారీ కలరు ఇది, పళ్ళు కలర్ వచ్చి ఇది పింక్ కలర్ కాంబినేషన్. బాగుంది కదా. 2 గంటలు కష్టపడి 2 గంటలు లేదా 3 గంటలు టైం పట్టే కుచ్చుల్ని కష్టపడి కట్టే వాటిని మీకు 5 నిమిషాల్లో క్లియర్గా ఎట్లా కట్టాలో నేర్పిస్తాను, చూసేద్దాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, నా వీడియో చూసి ఇంట్లో కుట్టుకోండి, నేర్చుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. శారీ కలరు పళ్ళు కలర్ ఇది పింక్, 2 కలర్లు తీసుకున్నా నేను. కుచ్చులు కట్టి చూపిస్తాను, చూడండి. ఇలా బాగా ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ కాబట్టి గోల్డ్ కలరే వాడాలి. ఇవి చూడ్డానికి ప్లెయిన్ కుచ్చుల్లాగా ఉంటాయి, కానీ ప్లెయిన్ కుచ్చులు కాదు. ప్లెయిన్ కుచ్చుల్లోనే డిజైను నేను కట్టి చూపిస్తాను, చూడండి. ఇట్లా బాగా టైట్గా ముళ్ళు వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. కుచ్చు కొంచెం పొడవే పెడతాను, ఎందుకంటే డిజైన్ కదా, డిజైన్ కావాల్సినట్లు పెట్టుకుంటాను. దీనిపైన పూసలు కుచ్చులు ఎట్లా కడతానో చూపిస్తాను, చూడండి. దీనిపైన కుచ్చు కడతాను నేను, పూసలు 2 వరుసలు చూపిస్తాను. అది కూడా ఇట్లా శారీ కలరు ఇది ఒక కుచ్చు, అదొక కుచ్చు వేసుకుంటాను నేను. బార్డర్ కలరు అది ఒక కలరు వేసుకొని దీనిపైన పూసలు ఎలా కట్టాలో చూపిస్తాను, చూడండి. ఇట్లా వెనకాల పక్క టైట్గా తీసుకొని రెండో దానికి ఇట్లా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మూడోది లోపల కళ్ళ మధ్యలోకి తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. కుచ్చు ఎంత పొడుగు ఉందో దాంతో సగం. ఇది ఎందుకంటే కుచ్చు పొడవు ఎక్కువ ఉంది కదా, అందుకు. చూడండి, చూసారు కదండి. ప్లెయిన్గా ఇట్లా కట్టుకునేస్తా కుచ్చులన్నీ శారీ మొత్తం. ఇప్పుడు పూసలు ఎలా కుట్టాలో నేర్పిస్తాను, చూడండి. పైన కొత్త రకం డిజైన్ ఇది. ఈ శారీకి ఈ పూసలు 0 సైజ్ బీడ్స్ ఇవి కుట్టి చూపిస్తాను, చూడండి. దీనికి పింక్ కలర్ దారమే, కాటన్ దారం తీసుకున్నా. ఇప్పుడు ఎలా ఎక్కించుకుంటానో చూడండి పూసలు. ఇట్లా నేను నిన్న తీసుకున్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇలా పైన నుంచి ఇట్లా కిందకి తీసుకునేసేది. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని పక్కన ఉండే పూసకి మళ్ళీ తీసుకోవాలి. ఈ పూసలు రెండిటికి మధ్యలో తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ పూసకి మధ్యలో ఇక్కడ పూస పెడతాను, చూడండి. ఇప్పుడు ఈ పూసకి మళ్ళీ ఇక్కడ అన్నీ ఎన్ని వస్తాయి, 1 2 3 4 5 6 పూసలు వస్తాయి. ఫస్ట్ 7 వస్తాయి, మళ్ళీ 6 వస్తాయి, వాటికి అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడో పూస తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఒక పూస తీసుకుంటున్నా. ఖచ్చితంగా అక్కడ పూస ఖచ్చితంగా ఈ రెండిటి మధ్యలో ఖచ్చితంగా రావాలా. ఫస్ట్ 7 వచ్చినప్పుడు మళ్ళీ 6 వస్తాయి, తగ్గవు ఎక్కడ కానీ. 7 వచ్చినప్పుడు 6 వస్తాయి ఖచ్చితంగా, 5 అట్లా రావు. ఎందుకంటే చూడండి, ఇట్లా పూస పైకి మధ్యలో ఇట్లా దారం వస్తుంది. ఆ పూసకి ఈ పూసకి మధ్యలో ఇట్లా కాటన్ దారం వేసుకుంటాం కదా ఈ సూదికి. దీనికి ఒక్క పూస వేసుకొని ఇట్లే వెనక్కి ఇలా తీసుకునేసేది. మళ్ళీ సేమ్ వెనకాల నుంచినే
వెనకాల నుంచినే రెండో పక్క దానికి తీసుకోవాలి దారం. ఇట్లా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇట్లా తీసేసుకోవాలి. ఫస్టే ఇట్లా తీసేసుకొని ఈ పూస వేసుకోవాలా. ఈ పూస చూడండి, ఇట్లా వస్తుంది. మళ్ళీ సేమ్ పక్కన దాంతో నుంచి ఇట్లా తీసుకోవాలా. తీసుకొని మళ్ళీ సేమ్ ఒక పూస ఎత్తుకొని ఇట్లా గుట్టేసుకోవాలా. అట్లా ఒకదాని పక్కన ఒకటి గ్యాప్ తీసుకుంటా రావాలా. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటా నేను, ఎందుకంటే చివర్లో ఖాళీగా ఉంటే బాగుండదు కదా శారీకి. ఇక్కడ ఖాళీ ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి నేను ఎక్స్ట్రా తీసుకుంటాను, కింద ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కుట్టాలని. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఈ పక్క సైడ్కి ఎంత అయిపోయిన తర్వాత ఇట్లా ముడేసుకోవాలి. అంతే, చూడండి డిజైను చూసారు కదా. ఫస్ట్ 7 పూసలు 7 పూసలు వేసుకున్నా. 7 పూసలకి బాగా గ్యాప్లో, ఈ 2 పూసలకి గ్యాప్లో ఒకటి, ఈ 2 పూసలకి గ్యాప్లో ఒకటి, ఈ 2 పూసలకి గ్యాప్లో ఒకటి, ఇట్లా ప్రతి దానికి ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ చివర్లో ఒక పూస ఎక్స్ట్రా వేసుకుంటే కుచ్చుకి గ్యాప్ ఉండదని ఒక్క రవ్వ దారం కనపడుతుంది పింక్. ఇక్కడ ఒక పూస వేసా, ఇక్కడ ఒక పూస వేసా. మొత్తం దీంతో నేను 14 పూసలు వేసా. ఈ కుచ్చుకి 14 పూసలు వేసాను. ఓకేనా, చూడండి. ఈ విధంగా మొత్తము అన్ని కుచ్చులు కట్టి చూపిస్తాను మీకు. చూడండి, చూసారండి నా వీడియో. ఇదైతే నాకు హాఫ్ డే పైనే పట్టింది, హాఫ్ డే పట్టింది కరెక్ట్గా. అదే మీకు 5 నిమిషాల్లో నేను నేర్పించేస్తాను. 5 నిమిషాలు నా వీడియో చూసారంటే చాలు, ఈజీగా నేర్చుకునేస్తారు. ఇంట్లో మీరు నేర్చుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు, ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.